మీరు కూడా సిద్ధంగా ఉండండి. సమస్య లేదు. మహిళలందరూ వస్తారు, అక్కడ ఆ పర్సన్స్ వస్తారు, ఇక్కడ ఈ పర్సన్స్ ఉంటాం. మొగోళ్ళు ఎవరద్దు, ఓటింగ్ పెట్టండి. సాంప్రదాయాలకి కట్టుబాట్లకి సగం సగం గుడ్డ ముక్కలకి, సగం సగం గుడ్డ ముక్కల కోట్లు వేస్తారా, సాంప్రదాయాలకి పెట్టండి. అది రెస్పాన్స్ వస్తే చూడండి. నేను అనేది ఏంటంటే ఎవరి స్వేచ్ఛను ఎవరు అరిస్తలేరండి. మీ ఇష్టం ఉన్నది మీరు చేయండి, కానీ పక్కన కృతకండి అని చెప్తున్నా. మేము జడ్జిమెంట్ కూడా ఎవరొద్దంటున్నాడు. ఇంకొకటి, ఆ పర్సన్ వేసుకునే డ్రెస్సే కాదు, ఆ పర్సన్ వేసుకునే అట్లాంటి వాళ్ళు చాలా మంది వేసుకుంటున్నారు. కాకపోతే ఒక చర్చ మొదలైంది దేశంలో. కరెక్ట్ ఎల్లుండికి 1 నెల రోజులు, డిసెంబర్ 22 నాడు స్టార్ట్ అయింది. ఇది జనవరి 20. నెల రోజులు ఈ టాపిక్ అనేది ఒక శుభ పరిణామం. ఎందుకు చెప్పనా, జనాలలో ఒక చర్చ మొదలైంది. అబ్బా డ్రెస్ వేసుకుంటే ఇట్లా మళ్ళీ ఇబ్బంది కదా అని. నేనేమంటున్నా రవి గారు, జీన్స్ కూడా చాలా బాగుంటది, ట్రెండ్ గా ట్రెడిషనల్ గా. అమ్మాయిలు మంచిగా డీసెంట్నెస్ కూడా ఉంటది, పంజాబ్ డ్రెస్ లో ఉంటది, క్రాప్ టాప్ లో ఉంటది, అంటే ఫుల్ గా వేసుకొని. నేను అనేది ఏంటంటే నచ్చిన డ్రెస్ కన్నా నప్పిన డ్రెస్ వేసుకోండి. మీరు వేసుకొని ఇలా ఇలా ఎవరు చూస్తారా అని ఇలా 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 అంటుంటే మీకే కంఫర్ట్ లేదు, పక్కనకి ఎందుకు కంఫర్ట్ ఉంటుంది. నేను కూడా చాలా ఆడియో ఫంక్షన్ అప్పుడు చూసా, హీరోయిన్లు వస్తారు మాట్లాడితే సర్దుకుంటా ఉంటారు. ఎందుకు అంత ఇబ్బంది, గది సెలబ్రిటీయా అంత ఇబ్బంది పడితే ఎందుకు వేసుకోవాలి. నాకు అర్థం కాదు ఏంటంటే పెళ్ళయ్యే వరకు అమ్మాయిలు మొత్తం అన్ని బయట పెట్టుకొని చూపిస్తున్నారు. ఎవరు చూపించాలండి అన్నం, ఎవరు చూపించాలి కదా. ఇక మొత్తం చూపించినాక వాడికేం మిగులుతుంది. అంతే కదా. ఇట్లా అంటే వామ్మో సంధ్యారెడ్డి బూతు, అమ్మో దానంత బూతుది లేదు అంట. అంటే మీరు సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొని సంకల పైకి లేపొచ్చు, బొడ్ల కింద చీరలు కట్టొచ్చు, బొడ్ల కింద డ్రెస్సులు వేసుకోవచ్చు. మీరు అంటే మీరు ఇవన్నీ బయట పెట్టొచ్చు, మీరు మాత్రం బూతు కాదు. నా లంగా బొంద జారిపోతే నా తప్పు కాదు గాని పక్కోడు నవ్విండని బాధ మీకు. మీ అభిప్రాయం మీకున్నప్పుడు నాకెందుకు ఉండదు. ఇంకొక విషయం కూడా రవి గారు, చీర గురించి అని వీళ్ళకి తెలియదు అనుకుంటున్నారు, కానీ నేను ఒక చీర గురించి, చీర ఎన్ని రకాల రక్షణ తెలుసా, కానీ నేను చీర కట్టుకోమని చెప్పట్లేదు. అమ్మో తెలుసా, ఈవిడ చీర గురించి చెప్పింది చీరనే కట్టుకోమంటుంది అంటారు. అనగానే ఇక మళ్ళీ రేపటి నుంచి వస్తారు. ఇక అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. గొప్పతనం పెళ్ళైన తర్వాత 9:30 వరకు పిల్లలకు పాలు ఇవ్వాలి. సరే, కొంతమంది అవి కూడా ఏనంటారు అందం తగ్గిపోతుంది, నేను వాళ్ళకి చెప్తలేను. పిల్లగానికి పాలు ఇచ్చినప్పుడు ఇగో ఇట్లా పెట్టుకుంటది. పెట్టుకోరా అండి, మనం అందులోకెళ్ళి వచ్చినాం కదా. లేకపోతే దానికి మనం వేరే డ్రెస్ కు పంజాబ్ డ్రెస్ అయితే ఇబ్బంది అంటే వేసుకోండి. నేను చెప్తున్నా కంఫర్ట్. తర్వాత చలి పెడితే కొంగు కప్పుకోవచ్చు, ఎండొస్తే గొడుగు వేసుకోవచ్చు, ఎక్కడన్నా నిద్రపోవాలంటే కొంగు ఇట్లా పడవచ్చు, నిమ్మలంగా వండుకోవచ్చు. ఎన్ని రకాల చీరలో ఉన్నప్పుడు మెయిన్ ఏంటంటే చైన్ స్నాచ్ జరుగుతా ఉన్నాయి. ఇట్లా కప్పుకుంటే మనం ఈ రకంగా అది చేసుకోవచ్చు. చీరలో గొప్పతనం గురించి చెప్పినాం, కానీ మిమ్మల్ని చీరలు కట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ లో గోమని చెప్పలేదు.